తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమందరము కూడా ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరున్నట్లుగా దేవుడు మన ఎడలు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి మనమందరము కూడా దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దును. ఈరోజు మనం చదువుకున్న 3 పాఠ్య భాగాలు. పరలోకం ఎవరు చేరుకుంటారు, పరలోకానికి వెళ్ళటానికి ఎవరికి అర్హత ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచి ఈరోజు దేవుని సన్నిధిలో మీరందరూ ఉన్నారనుకుంటే ఒకటే టార్గెట్ అండి, ఒకటే గురి. యోహాను గారు అయితే కనుక పత్రిక రాసినప్పుడు చెప్తున్నాడు, నిత్య జీవము అనుగ్రహించినదియే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. ఒక్కటేనండి. మిగతా మీరు ఏ ఉద్దేశాలతో దేవుని సన్నిధికి వచ్చినా అవన్నీ కూడా తేలిపోతాయి. అది నిజము కాదని నేను చెప్పను. మీరు ఒంట్లో బాగోలేక దేవుని సన్నిధికి వస్తే మీ ఒంట్లో రోగాన్ని దేవుడు తీయడని నేనేమి చెప్పట్లేదు, కానీ దాని కొరకే మీరు దేవుని సన్నిధికి రాకూడదు. మీకు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టో, మీ బిడ్డలను బట్టో, మీ కుటుంబాన్ని బట్టో మీరు ఏదేదో ఆశలతో అయితే కనుక దేవుని సన్నిధికి వస్తున్నారు. తప్పులేదండి. ఇవన్నీ కూడా మైనర్స్. ఇవన్నీ కూడా అయితే కనుక ఒప్పమనాలి. అంటే దాంట్లో అయితే కనుక మనం ఏదైతే కనుక గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నామో వాటిలో అప్పుడప్పుడు మీరు తీసుకునే కొద్దిపాటి చిన్న చిన్న దేవుని నుంచి అయితే కనుక బహుమతులే తప్ప అసలు బహుమతి అయితే కనుక ఒకటే, ఆ పరలోకం చేరుకోవటం. ఎవరైనా కానీ ఇక్కడ కూర్చుని మీరందరూ కూడా అల్టిమేట్గా మీ గోల్ మాత్రం ఒకటే, పరలోకానికి వెళ్ళాలి. నేడో రేపో ఆ సంగతి తెలియదు. ఎప్పుడు మనం ప్రాణం పోతే కనుక ఆ రోజు దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. తద్వారా అయితే కనుక ఆ పరలోకానికి చేరుకోవటానికి అయితే మన మార్గం సుగమం చేసుకోవాలి. ఇది ఒక్కటేనండి మనిషికి అయితే కనుక ఉన్న గోల్. ఈరోజు మీ దగ్గరికి వస్తే కనుక మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి మాత్రం చెక్ చేసుకోండి. పరలోకానికి వెళ్ళాలని మనం కోరుకోవటంలో తప్పులేదు, వెళతామని ఆశపడటంలో కూడా తప్పులేదు. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే కనుక ఆ పరలోకానికి వెళ్ళేటట్టుగా మనం బ్రతుకున్నదా లేదనే సంగతి మాత్రం ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను చేసే పని, నేను జీవించే జీవితం, ఈరోజు నాలో ఉన్న గుణ లక్షణాల గురించి ఆలోచించినప్పుడు నేను పరలోకానికి వెళ్ళేటట్టుగానే నా బ్రతుకుందా? ఆ పరలోకానికి వెళ్ళేటట్టుగానే. ఎందుకంటే పరలోకానికి ఎవరు వెళతారో అనుకున్నప్పుడు మనం చదువుకున్న 3వ పాఠ్య భాగంలో యోహాను గారు తను కలిగిన దర్శనాన్ని బట్టి, పరలోకమందున దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన సందేశాన్ని బట్టి అక్కడ చక్కగా అయితే కనుక వివరంగా అయితే కనుక రాసి పెట్టారండి. క్రొత్త ఆకాశం, కొత్త భూమి రేపొద్దున మనం చూడబోతున్నాం. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలైతే కనుక ఐగుప్తు దాసత్వంలో ఉన్నవాళ్ళు. దేవుడు వారు విమోచించినందుకు గాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు చూశారు. ఇది చరిత్ర. ఇది ఎవరు కాదంటానికి లేదండి. ఒకప్పుడైతే కనుక ఐగుప్తు ఇనప కొలిములో, అంటే కొలిములో కాల్చబడినట్లుగా వాళ్ళు బాధపడే పరిస్థితిలో ఉండేవారట. అలాంటి స్థితిలోంచి దేవుడైతే కనుక ఇశ్రాయేలు ప్రజలను తప్పించి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశంలోకి వారిని ప్రవేశపెట్టారు. ఇశ్రాయేలును అయితే కనుక ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ కనాను దేశం చేరటానికి వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళకి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని కనుక ప్రశ్న వేసామనుకోండి, కారణాలు అయితే కనుక చాలా ఉన్నాయి. చివరికి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారిలో 2 తప్ప, ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు దాదాపు 6 లక్షల మంది మగవారు, వయసుకు వచ్చిన మగవాళ్ళు, యుద్ధానికి వెళ్ళగలిగే శక్తి కలిగిన వారు 6 లక్షల మంది. ఈ 6 లక్షల మంది అనుకుంటే మిగిలిన ఒకళ్ళకి ఇంకా పిల్లల గురించో స్త్రీల గురించి ఆలోచిస్తే మొత్తం టోటల్గా 20 లక్షల మంది ప్రజలు. ఈ 20 లక్షల మంది ప్రజల్లో కేవలం 2 మాత్రమే ఆ కనానుకు చేరారట. మిగిలిన వారైతే కనుక చేరలేకపోయారని చరిత్ర చెప్తుందండి. ఎందుకని వాళ్ళు వెళ్ళలేకపోయారు? ఒకవేళ ఐగుప్తు దేశం నుంచి కనానుకు చేరటానికే ఇంత హడ్డీలు ఉంటాయి, ఒకది ఎలాంటి ఆటంకమో అభ్యంతరాలు ఉంటే దేవుడు వారిని కనానులోకి ప్రవేశింప చేయటానికి ఒప్పుకోలేకపోతే రేపటి దినాన మనలో ఎంతమంది పరలోకానికి వెళతామన్నది ఇక్కడ ప్రశ్న. మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళబోతున్నారు? ఇక్కడ కూర్చున్న మనందరి గురించి ఆలోచిస్తే మన అల్టిమేట్ గోలు మన పరలోకానికి వెళ్ళటమే అన్న సంగతి కనుక నిజమైతే మనలో ఎంతమంది పరలోకానికి వెళ్ళబోతున్నాం? ఎందుకంటే పరలోకానికి ఎవరు వెళతారో ఎవరు వెళ్ళరో అన్న సంగతుల గురించి మనం చదువుకున్న 3వ పాఠ్య భాగంలో 8వ వచనం, 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనంలో ఇలా రాస్తుంది, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము.
పరలోకానికి ఎవరు వెళ్ళరయ్యా అంటే కనుక అక్కడ చెప్తున్నమాట. మొట్టమొదట ఎవరు అక్కడికి వెళ్ళలేరట? పిరికి వారు పరలోకానికి చేరలేరు. పిరికితనంతో ఉండేవాళ్ళైతే పరలోకానికి చేరలేదు. ఎందుకంటే పిరికితనం ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని గురించి నీకు సరి అయిన అవగాహన లేకపోతే కనుక నీడను చూసి కూడా భయపడే పిరికితనం నీలో ఉంటుంది. నీకు దేవుని గురించి అవగాహన లేదు అనుకుంటే కనుక పిరికితనం, ధైర్యం ఉండదు. ఏదైనా ఒక సంఘటన జరుగుతుందనుకుంటే, ఏదైనా ఒక పరిస్థితి మరి ఉత్పన్నమైందనుకుంటే, మనకేదైనా శోధన కలిగిందనుకుంటే కనుక దేవుని నమ్ముకున్న వాళ్ళైతే కనుక గుండెల్లో ధైర్యంగా ముందుకు చేస్తారని. ఏమవుతుంది? నేను నమ్ముకున్న నా దేవుడు ఉండగా నేను దేనికి భయపడను అంటారు. షడ్రకు మేషకు అబేద్నెగోని అగ్నిగుండంలో వేయటానికి ఆనాటి నెబుకద్నెజర్ రాజు ప్రయత్నించినప్పుడు ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు అయితే కనుక ఒకటే చెప్పారట, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, కాబట్టి నువ్వేదో అగ్నిగుండంలో తోసేద్దామన్నంత మాత్రం చేత నువ్వు తొయ్యలేవు. ఓకే, నువ్వు అప్పుడే కూడా ఒకరికి అగ్నిగుండంలోకి మమ్మల్ని తోసేంత వరకు నువ్వు వచ్చినా అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు కూడా మాకేమీ కాకుండా రక్షించగలిగేంత శక్తి మేము నమ్ముకున్న మా దేవునికి ఉంది. మేము నమ్ముకున్న మా దేవునికి మాకైతే కనుక శక్తి ఉంది. ఒకవేళ అగ్నిగుండంలో కాలిపోయాం, అప్పటికి కూడా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే అగ్నిగుండంలో కాలిపోయినప్పుడు కూడా రేపటి దినాన్ని దేవుడు కాల్చిపోయి అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించుకుని మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఆ దేవుడు ఉండే పరలోకానికి వెళతాం. కాబట్టి మరణం అంటేనే మాకు భయం లేదన్నట్టుగా మాట్లాడారు. అందుకని ఎబ్రీ గ్రంథకర్త రాసేటప్పుడు 2వ అధ్యాయం దగ్గరికి వస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటంలో ఉన్న ప్రథమోద్దేశం ఏంట్రా అంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరికైతే కనుక ఆయన చెప్తున్న మాట మాత్రం జాగ్రత్తగా చూడండి. చిన్నపాటి కలతొస్తేనో, నలతొస్తేనో, ఒంట్లో రోగం వస్తేనో, ఏదైనా ఆపద కలిగితేనో, చిన్న ప్రమాదం జరుగుతానో వెంటనే దేవుని సన్నిధికి వచ్చి బోరున ఏడుస్తూ చాలామంది అయితే కనుక దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. ఈ కలిగిన కష్టం నుంచి మమ్మల్ని విడిపించమనో, వచ్చిన రోగం నుంచి మమ్మల్ని తప్పించమనో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. పిచ్చితనం ఇలాంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో, నిజంగానే దేవుడు అంటే కనుక వీళ్ళకైతే లక్ష్యమే లేదు, ఆ దేవుని గురించి సరైన అవగాహన లేదని దాని అర్థం. అంటే రోగం వస్తే ఏమవుతుంది? ఒంట్లో జబ్బు ఉంటే ఏమవుతుంది? కుటుంబంలో కలతే, కాపురంలో చిచ్చే ఏమవుతుంది? సమాజంలోకి వచ్చినప్పుడు కూడా నీ మీద నిందలు, నీకు వచ్చే అవమానాలు ఏమవుతుంది? నేను నమ్ముకున్న నా దేవుడు నా పక్షాన ఉన్నంతసేపు నాకేమీ కాదనుకునే ధైర్యం నీకు లేదా? పిరికితనంతో ఏడుపు వచ్చింది అనుకుంటే ఒక్కటే మాట అండి, నీ కళ్ళంటే నీళ్ళు వచ్చి అనుకుంటే కనుక నువ్వు పిరికోడు వైపోయినా దాని అర్థం. నీ పిరికితనం ఒకటే కారణం, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, నేను చిక్కుపడిపోయాను, ఇందులోంచి నేను తప్పించేవాళ్ళు లేరు అనుకునే భయం నీకు వచ్చినప్పుడే కదా నీకు ఏడుపు వచ్చేది. లోకంలో ఈరోజైతే కనుక విశ్వాసమని చెప్పుకునేవాడు కూడా ఎలా ఉన్నారనుకుంటే అక్కడ రాయబడిన మాట చూడండి. 2వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. ప్రభువైన యేసుక్రీస్తు రక్త మాంసములో ఏమైనట? పాలివాడు. ఎందుకయ్యా నువ్వు రక్త మాంసములు ధరించావు? నువ్వు కూడా ఒక నరావతారుగా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు కూడా ఒక శరీరం ఎందుకైతే ధరించావని అడిగామనుకోండి, ఆయన ఒక్కటే అంటున్నాడు, ఈ శరీరంలో ఉండబట్టే కదా మీకు ఈ భయం. ఈ శరీరానికి జబ్బు వస్తే కనుక మీకు భయం, దీనికి ఆకలిస్తే మీకు భయం, దాహం వేస్తే మీకు భయం, ఒంట్లో రోగం వస్తే భయం, ఏదైనా ప్రమాదం వస్తే ప్రతి చిన్న విషయానికి శరీరానికి ఏమైపోతుందో అన్న భయం. ఆత్మకు రోగం ఉండదండి, జబ్బులు ఆత్మకు కాదు, ప్రమాదం అయితే కనుక ఆత్మకు కాదు, ఆకలి దప్పులు ఆత్మకు కాదు, ఈ శరీరానికి. కానీ మనమేమో ఎంతసేపు కూడా ఈ శరీరానికి సంభవించేది ఏదైతే ఉంటుందో దీనిని బట్టి మనం తొందరపడిపోతున్నామే తప్ప భయం ఎంతగా ఉందనుకున్నప్పుడు దాస్యమునకు లోబడిపోతున్నామంట. ఆ మరణ భయం చేత ఈ శరీరానికి మరణం, నీకెందుకు కంగారు ఎందుకు? ఈ శరీరం నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత గీపెట్టినా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు దీనికి ఏ విధమైన సదుపాయాలు చేసినా ఏదో ఒక రోజు ఈ శరీరం నాలిగిపోద్ది. ఇది రాలిపోయే శరీరమే తప్ప ఎప్పటికి ఉండేది కాదు. ఇది ఎంత బలమైన శరీరమైనా, ఎంత అందమైన శరీరమైనా, ఎంత ఖరీదైన దేహమని నువ్వు అనుకుంటున్నప్పుడు కూడా ఏదో ఒక సమయంలో ఈ శరీరం రాలిపోద్ది. నువ్వు చనిపోతావు అన్నది నిజం. నేనైనా నువ్వైనా కానీ మనమందరము కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోతామన్నది నిజం. ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా నువ్వు భయపడి దాన్ని ఏదో కాపాడడానికి అన్నట్టుగా లేకపోతే తప్పించుకోవడానికి అన్నట్టుగా ఈరోజు మనం చేసే ప్రయత్నాలు చూసినప్పుడు ఏమనాలి? పిరికితనం. మరణానికి భయపడుతున్నామా? అక్కడ పౌలు గారు అయితే కనుక చెప్తున్నాడు,
నేను జీవించుటైతే క్రీస్తు, చావైతే లాభం కదా అంటున్నాడు. కారణం, దేవుని మీద నమ్మకున్న వాళ్ళకి చావే లాభం అవుతుందండి. ఇక్కడ కూర్చున్న మనం మరణమైతే లాభమని ఈరోజు మీరు అనలేకుండా మరణానికి మనం భయపడుతున్నాం అనుకుంటే ఏమనాలి? ఒంట్లో బాగోపోతే చాలు కదండి, చిన్న రోగం వస్తే, కలత వస్తే కనుక వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్నారు. ప్రభా, నాకు వచ్చిన ఈ రోగాన్ని తగ్గించు ప్రభా, నాకు కలిగిన ఈ అపాయం నుంచి తప్పించి ప్రభా అని ఎందుకు భయపడుతున్నారు? ఆయనైతే ఒక్కడంటున్నాడు, తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా అయితే కనుక మర్చిపోకుండా అన్నిటిని లెక్కించాడు. నీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ నీకు తెలుసు. పిచ్చుకల గురించి కూడా అయితే కనుక శ్రద్ధ తీసుకున్నాడు. నిన్ను గురించి పట్టించుకోవట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? నీ గురించి సమస్తము కూడా దేవునికి తెలుసు. ఆయనైతే కనుక సమస్తమును గురించి పట్టించుకుంటున్నాడు. నువ్వు కంగారు పడద్దు. నీకు తెలియక మునిపే నిన్ను గురించి ఆయనకి తెలుసు. నీ ఒంట్లో జబ్బు వచ్చిందన్న సంగతి డాక్టర్ గారు చెప్పక మునిపే ఆయనకి ముందే తెలుసు. ఎందుకంటే జబ్బు పెట్టింది ఆయన కనుక. నీ శరీరంలో ఎప్పుడెప్పుడు ఏ మార్పులు జరుగుతున్నావో, నీ కాపురంలో ఎప్పుడెప్పుడు ఏ మార్పులు జరుగుతున్నావో, నీ కుటుంబంలో జరిగే మార్పులు, సమాజంలో జరిగే మార్పులు, ప్రకృతిలో జరిగే మార్పులు అన్నీ ఆయనకి తెలుసు. అవన్నిటిని నడిపించేది ఆయనే కదా. కొత్తగా నువ్వేంటి చెప్తున్నావు? దేనికి భయపడుతున్నావు? ఈ పిరిగితనం ఎందుకు వస్తుంది నీకు? ఆ పిరికివారు అనుకున్న వాళ్ళైతే కనుక వారు పరలోకానికి అర్హులు కాదండి. ద మోస్ట్ డేంజరస్ గుణం ఏంటంటే, అంటే మనకున్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే కనుక పిరికితనం ఎప్పటికీ మీకు ప్రమాదం. ఆ పిరికితనమే మీలో ఉన్నట్టయితే కనుక మీరు పరలోకం రాదు. మీరు వేశ్చర్యకం చేసినా క్షమించబడతారేమో, మీరు నరహత్య చేసినా క్షమించబడతారేమో, మీరు దొంగతనం చేసినా క్షమించబడతారేమో, కానీ మీ గుణం, ఆ పిరికితనం అనుకున్న గుణం కనుక మీలో ఉన్నట్టయితే మీరు పరలోకానికి మాత్రం వెళ్ళలేరు. ఈరోజు చిన్న నిందన మోయటానికి చాలామంది భయపడిపోతున్నారండి. దేవుని కొరకు ఏదైనా ఒకవేళ కనుక ఎవరైనా నింద వేస్తారనుకుంటే కనుక అమ్మ వద్దండి, మాది చాలా పరుగుగల కుటుంబం అండి, మాదంతా కూడా సాంప్రదాయమైన కుటుంబం అండి. మీ సాంప్రదాయం తగలయ్యా ఏం చేస్తారు? రేపొద్దున నిప్పుల్లో కాలుతారు, చూసుకోండి. రేపటి దిన అగ్నిగుండంలో మీరు కాలిపోతున్నారు. మీ సాంప్రదాయాన్ని గురించి, మీ కుటుంబ కట్టుబాట్ల గురించి లోకంలో నిన్నేదో అంటారు, ఒళ్ళేదో చిల్లడిపోతుంది అనుకున్నారు. అంటే అంటారు, ఏమవుతుంది? నువ్వు పరలోకానికి వెళ్ళటం ముఖ్యమా, లేకపోతే కనుక ఈ లోకంలో అయితే నువ్వు నలిగిపోవటం ముఖ్యమా? నువ్వు నరకంలో కాలటం ముఖ్యమా? ఈ లోకంలో నీకు ఏదో గొప్ప ఘనత వస్తుంది అనుకున్న ఉద్దేశంతో ఏదో మేమీ తెలియనట్టుగా సుకుమారంగా బ్రతకడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త సుమ. ఈ శరీరాన్ని నలగొట్టుకోమని చెప్పాడు దేవుడు. అన్ని విధాలుగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నువ్వు ఎట్లయినా పర్వాలేదు. ఇది నలిగిపోవాలి, నీకు చిత్త కొట్టేసినట్టు ఉండాలి. పౌలు గారు కూడా చెప్తున్నాడు, నా శరీరమును నేనేం చేస్తాను తెలుసా, నలగొట్టుకున్నాను కదా అన్నాడు. మీరు ఎక్కడ నలుగుతున్నారు? మేకప్లు చెడిపోకుండా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయి అందరూనండి. చాలామంది అని కూడా అనకూడదు, అందరూ అంతే. ఎక్కడ జుట్టు చెదిరిపోతాను కొంతమంది, ఎక్కడ ఇస్త్రీ బట్టలు నలిగిపోతాను కొంతమంది, కూర్చుంటే కనుక ఎక్కడ ఒళ్ళు కందిపోతున్నాను కొంతమంది. అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు దేవుని సన్నిధికి వస్తే. లోకంలో మనుషులైతే కనుక ఇదే మీరు చేసే పని. ఈ పిరికితనం ఏదైతే ఉన్నదో అది పరలోకానికి వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని ఆపుతుందన్న సంగతి మీకు తెలుసా? ఇలాంటి పిరికి వారికి అయితే కనుక పరలోకానికి అర్హత లేదండి. ఏదైనా సవాల్ నీ ముందు నిలబడినప్పుడు, ఏదైనా ఒకవేళ కనుక ఈ ఛాలెంజ్ కనుక మీ ముందుకు వస్తే, శత్రువు అనుకున్నప్పుడు వచ్చేప్పుడు కూడా డోంట్ వరీ, నేను దేవుని నామము నిమిత్తం నిలబడినప్పుడు ఎలాంటిదైనా పర్వాలేదు. దావీదు ముందైతే కనుక గొలియాతు నిలబడ్డాడు. నేను దేవుని పక్షాన్ని నేను పోరాడబోతున్నాను, నేను గొలియాతు ముందు నిలబడబోతున్నాను అనుకున్నప్పుడు బాలుడు అనుకున్న దావీదు కూడా ఎక్కడ కూడా జంకు బొంకు లేదండి. ఏమవుతుందో పోతే నా ప్రాణం, గెలిస్తే కనుక దేవుడు కదా. నన్ను పంపించిన దేవుడు నా ప్రాణం పోతే కనుక చూస్తూ ఊరుకుంటాడా? సమస్తమైతే కనుక ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఏమవుతుంది నాకేమీ కాదు కదా అన్న ఉద్దేశంతో ఆయన అయితే కనుక ధైర్యంగా గొలియాతు ముందు నుంచున్నాడు. దేవుని నామాన్ని బట్టి, ఆయన తోడ్పాటును బట్టి 6 మూరల జానడి ఎత్తున్న మహాభారీ కాయుడు అనుకున్న గొలియాతును కూడా ఒక చిన్న రాతి దెబ్బతైతే కనుక నేలను కనిపించాడు. ఈరోజు ఆ ధైర్యం మన దగ్గర ఉందా? దేవుని కొరకు కొంచెం ఒక అడుగు ముందుకేంటంటే కనుక ఒక్కరు ముందుకు రావట్లేదండి. నేనండి రోజు రావాలనుకుంటేనండి ఇంట్లోనండి ఒప్పుకోవట్లేదండి. నేనండి ఒంటరిగా రావాలనుకుంటే ఒప్పుకోవట్లేదండి. నేను ఒంటరిగా వస్తే కనుక నలుగురు ఏమని అనుకుంటారేమోనండి. పరలోకం కూడా అలాగే అనుకోండి రేపొద్దున. ఈ లోకంలో కొంతమంది యొక్క మనస్తత్వాలు, వాళ్ళ మాటలు వింటుంటే కనుక చీ అనిపిస్తుందండి. వీళ్ళతోనా నేను సహవాసం చేస్తుంది. ఇలాంటి వారా దేవుడి పేరు మీద అయితే కనుక ఈరోజు వచ్చి ముందుకు నుంచుంటుంది. ఏం చేయగలరు మీరు? ఏది చెప్పినప్పుడు కూడా ప్రతిదానికి సనుగులు గొణుగులేనండి. ప్రతిదానికి ఏదో ఒక సాకులు చెప్పుకునే పరిస్థితి, ఏదో ఒక కారణం. పని ఉందని ఒకరు, లేకపోతే కనుక నాకేదో బిజీ ఉందని ఒకరు.
ఏదో లోకంలో మా సామెత చెప్తున్నారు, మీరందరూ మీ దాంట్లోనే, బేదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు, బాధలు కూడా మీకు మీ బ్రతుకు బాధలతోనే ముగిసిపోద్ది, ఇందులో మాత్రం తిరగలేదు. చచ్చే ముందు కూడా ఏడుస్తూనే చేస్తారు. మీరు ప్రాణం పోయేటప్పుడు కూడా చివరికి మీరు దుఃఖంతోనే పోతారు, ఎందుకంటే కనుక మీరు ఏర్పరచుకున్న మార్గం అది. కానీ ఉన్నంతలో సంతోషంగా ఉండటం, దేవుని కొరకు నేను నిలబడతాను అనుకుంటే వెళ్ళేటప్పుడైతే కనుక మిస్సమే చేసుకుని ధైర్యంగా వెళ్ళే అవకాశం వస్తుందండి. ఒక అబ్రహాము చనిపోయేటప్పుడైతే కనుక తన పిల్లలందరినీ చెప్పుకుని, ఎస్ నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ గోయింగ్, నేనైతే కనుక హృదయపూర్వకంగా సంతోషంగా నా జీవితకాలను ముగించుకుని వెళ్ళిపోతానని అయితే కనుక చెప్పాడండి. ఒక ఇస్సాకు అలాగే చెప్తున్నాడు, ఒక యాకోబు చెప్తున్నాడు, ఒక యోసేపు చెప్తున్నాడు, ఒక మోషే చెప్తున్నాడు, ఒక దావీదు చెప్పాడు. వాళ్ళందరూ అలాగే చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోతున్న మరణ సమయంలో కూడా వాళ్ళందరూ కూడా ఏడ్చి గీపెట్టి గిక్కుమనుకుని మళ్ళా చావలా. మనలో అయితే కనుక చాలామంది అయితే కనుక కుక్కపెట్టిన అలా చూస్తూ ఉంటారు, చచ్చిపోయాడు కూడా అలా చూసుకుంటా, ఇది నా దగ్గర ఏమీ లేదు, ఈ లోకంలో జీవించినంతసేపు నేను పొడి చేసింది ఏమీ లేదు, ఒట్టిగా నా జీవితాన్ని అయితే జీవించుకుని అయితే కనుక నేను కుక్కలా చచ్చిపోతున్నాను, ఎంత గొప్పడినా చచ్చేది లేనండి. నాకంటూ దేవుడు ఇచ్చిన టార్గెట్ నేను రీచ్ అయ్యాను, నాకు ఏ పని అయితే అప్పగించిన ఆ పనిని పూర్తి చేశాను, ఇదిగో నా జీవితానికి అయితే ఒక సార్థకత ఉంది. దేవుడు నాకు అప్పగించిన పనిని బట్టి నేను చనిపోతున్నాను భయపడకండి, నేను చేసే పనిని బట్టి. ఒకవేళ దేవుని దృష్టిలో కన్నా నీతిమంతుడైతే, అంటే దేవుని పరిపూర్ణంగా నమ్ముకున్నవాడిని అయితే నా బిడ్డలకి ఏమీ కాదు. నీతిమంతుని పిల్లలైతే కనుక భిక్షం ఎత్తుకోవడం చోటు కుదరదో, వాళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. వాళ్ళు దేవుని యందు ఉన్నారు కనుక ఐ డోంట్ కేర్, నా పిల్లలు హ్యాపీగానే ఉంటారన్న ధైర్యంతో వాడు వెళ్ళిపోతారండి. మీ పిల్లలు అలాగే ఉంటారని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? ఈరోజు కూడా ఏంటంటే కనుక అంతానండి, ఆ పెద్దోడు ఏదో మొత్తం మీద సెటిల్ అయిపోయాడండి, ఆ చిన్నోడిని చూస్తేనండి నాకైతే కనుక మనసు అంతా బాధగా ఉందండి, ఆడే సెటిల్ కాలేదు. ఆడపిల్ల చూస్తేనేమో అల్లుడండి, ఆడేమో అలా తిరుగుతున్నాడండి. ఇంతేనా? మీరు పోరా, మీరు పోతేనే బెటర్. కొన్ని సందర్భాల్లో ఎప్పుడు కూడా మనసులో ఈ దరిద్రం పెట్టుకుని వాటి గురించి ఆలోచించుకుని ఎవరెవరి జీవితం ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించాడండి. మీ పిల్లల జీవితం మీరు మార్చలేరు. మీరు అనుకుంటే మీ పిల్లల జీవితం కాదండి, మీ పిల్లల జీవితం ఎలా ఉండాలో సంగతి దేవునికి ఆల్రెడీ ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారిని గురించి అయితే కనుక దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరెవరిని దేవుడు అయితే కనుక ఏం చేయాలని ముందే అనుకున్నాడండి. మీరు కంగారు పడి మీరేదో ఆశపడితే కనుక అది జరుగుతుందా? ఎందుకు తొందరపాటు? ఈ పిరిగితనం ఎందుకు వస్తుంది? దేవుడు ఏదైనా ఇస్తానంటే కనుక కనీసం సంపాదించుకునే స్థితి కూడా ఈరోజు లేదండి. ప్రతి చిన్న విషయానికి అనుమానం, ప్రతి చిన్న విషయానికి అపార్థాలు అయితే కనుక మనుషులు ఉండిపోతున్నారు. జరుగుతుందా, నా ప్రాణం దక్కుతుందా, నా రోగం తగ్గుతుందా, దేవుడు ఏదైనా నాకు ఇస్తారనుకుంటే నిజంగా ఇస్తాడంటవా? ఏంటా పిరిగితనం? ఇస్తాడు అంటే కనుక అది నిక్కం, అది నిజం, అది 100% జరుగుతుంది. కానీ ఎప్పుడు అని తొందరపడకండి. ప్రతిదానికి ఏముందో తెలుసా? సమయం ఉంది. పేతురు గారు అయితే కనుక ఆ మాట చెప్తున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు ఎలా ఉండాలట? దీన మనస్సులుగా ఉండండి. ఆయన బలిష్టమైన చెయ్యి ఏదైనా చేయగలదు, ఆయన హస్తము ఏం చేయగలదు అనుకున్నప్పుడు కీర్తనాకారుడు గొప్పగా చెప్తున్నాడు. ఆయన అడవిలోని లేడీ పిల్లలైతే కనుక ఏమైనా చేయగలిగిన వాడు ఆయనే కదా. ఆయన తలుచుకుంటే కనుక ఏదైనా కానీ సాధ్యమవుతుంది కదా. నువ్వు అనుకుంటే కనుక ఈ ప్రకృతిలో ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు వాటిని నువ్వు కంట్రోల్ చేయగలవా? ప్రకృతిలో జరిగే మార్పుల దగ్గరికి వచ్చేటప్పుడు నీ చెప్పు చేతలో ఉంటుందా? నీకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నావో తెలుసా? నీ ఇష్టంతోనో నీ ప్రేమతో ఏది జరగదో, నువ్వేదో గొప్ప నా చేతిలో ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ వలన ఏమీ కాదు. ఎంత అంటే కనుక యేసు ప్రభు మరీ తీసి పడేశాడు. నువ్వు చింతించటం వలన నీ ఎత్తు మూరుడే ఎక్కువ కాదు, నీ తల వెంట్రుకలో ఒక్కదాన్ని కానీ తెల్లగా కానీ నల్లగాని చేయలేని దుస్థితి నీది. నువ్వు ఏదో అనుకుంటున్నావు, చెప్పింది చెయ్యి. నీ తల వెంట్రుకలు రంగు మార్చుకో చూద్దాం, కలర్ వేయకుండా నువ్వు చెప్పింది చేయి చూద్దాం. నీకు ఇవ్వబడిన ఆకారంలో అయితే కనుక 1 ఇంచు నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నించి చూద్దాం ఏం జరుగుద్దో. ఇది ఏమీ చేత కానీ నీకు కనీసం నీ మరణ సమయం ఎప్పుడో కూడా తెలుసుకోలేని నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు అనేదే దేవుడు చెప్తున్న మాటలు. కానీ అందుకనే ముందు దేవుని మీద మనకు నమ్మకం లేకపోతే పిరికితనం వస్తుంది అంటాడు. ఎంత అంటే కనుక మరణ భయము చేత ఏమైపోద్దట? దాస్యమునకు లోబడిపోతున్నాం. ఎవడు చెప్తేవాడు, హరచేయి చూసి జాతకం చెప్పేవాడు కూడా మనం లోబడిపోతున్నాం కదా. చిలకొచ్చేతే కనుక కార్డు తీస్తుంటే మనం దానికి ఊనుకుంటున్నాం కదా. ఏదో అంజనం వేస్తున్నాడు, వాడు జ్యోతిష్కం చెప్తున్నాడు, లేకపోతే మరొకటి అంటున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏంటి అని ఆతృత, నా భవిష్యత్తు ఏంటని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజైతే కనుక మనుషులు పరుగులు పెడుతున్నాడు. ఎవడు చెప్పగలడు నీ భవిష్యత్తును గురించి? చెప్పేవాడికి తెలుసా వాడు భవిష్యత్తు ఏంటో?
కనీసం అయితే కనుక కొంచెం కూడా అనుమానం, అదే కొంచెం ఏమాత్రము కూడా అయితే కనుక వాళ్ళకి దేవుని మీద నమ్మిక లేకుండా ఈరోజు ప్రతి స్థితిలో కూడా అనుమానంతోనే బ్రతికిపోతున్నారే. అందుకని ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ పాఠ్య భాగం పిరిగితనం ఎంత ప్రమాదానికి హేతువవుతుంది అనుకున్నప్పుడు సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఓ సంఘటన జరిగిందట. ఇశ్రాయేలీ ప్రజలను అయితే కనుక దేవుడు విమోచించి ఆ ఐగుప్తులోంచి అయితే కనుక వాళ్ళు తీసుకొచ్చి సీనాయి అరణ్యంలో ప్రవేశపెట్టాడు. సుమారుగా 2 సంవత్సరాలు గడిచిందండి. ఆ సీనాయి అరణ్యంలో ఎందుకు ఉంచాడంటే వాళ్ళకైతే కనుక దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం కలిగేటట్టుగా వాళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని వారికి ఉపదేశించాడు, దేవాలయాన్ని గురించి వారికి ఉపదేశించాడు. ఎవరైనా తప్పులు చేస్తే, అపరాధము చేస్తే కనుక దానికి పరిష్కారం ఎలా చేసుకోవాలో చెప్పాడు. దేవుడు ఏర్పరిచిన నియామక కాలములన్నిటిని కూడా ఎలా నెరవేర్చుకోవాలో చెప్పాడు. ఒక జ్ఞానవంతమైన సమాజంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది తద్వారా వారిని అయితే కనుక కనాన్ దేశంలో ప్రవేశపెట్టాలని దేవుడు కోరుకున్నాడు. వాళ్ళందరూ కూడా సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు ఆ చివరికి తీసుకొచ్చాడట. తర్వాత మీరు వెళ్ళబోతున్న ఆ కనాను దేశాన్ని ఒకసారి చూసుకుని రండి, అందులో ఉన్న స్థితిగతులను బట్టి మీరైతే మాత్రం వెళుదురు కానీ, తద్వారా అయితే కనుక అందులో ఉన్న మంచి ఫలాలను మీరు అనుభవిద్దురు కానీ, ఆ దేశాన్ని స్వతంత్రించుదురు కానీ, మీరు వెళ్ళి అది చూసుకురమ్మని చెప్పారట. కానీ ఆ వెళ్ళి చూసిన వారందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు వెళ్ళి ఏం చూసి వచ్చారు అనుకున్నప్పుడైతే నిజంగా చిత్రంగా అయితే కనుక అక్కడ ఏముందో ఒకసారి నేను చదువుతున్నాను. 23వ వచనం 13వ అధ్యాయము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. వాళ్ళు వెళ్ళి చూసిన కనాను దేశం యొక్క గొప్పతనం ఏంటంటే కనుక అక్కడ ద్రాక్ష గెలని ఎంతమంది మోయాల్సి వచ్చిందంటే 2 బలిష్టమైన మనుషులు అయితే కనుక దండెం అంటే కనుక కాడి తెలుసు కదా, పూర్వకాలం అయితే కనుక అటు ఇటు కర్ర పట్టుకుని 2 మనుషులు మోసుకెళ్ళటం అంటే ఎంత బరువు ఉండాలి? ఓ బలిష్టమైన 2 మనుషులు మోసే పరిస్థితిలో ఒక ద్రాక్ష గెల ఉందనుకుంటే ఎన్ని కేజీలు ఉండాలి? మొన్న కూడా నేను వెళ్ళినప్పుడు చెప్పాను కదా, చాలా పెద్దగా ఉన్నదండి. ఆడ పండే పంట ఎంత సమృద్ధిగా ఉందనుకుంటే, ఎంత హైజీనిక్గా ఆరోగ్యకరంగా ఉంది, చూడటానికి అయితే కనుక ఎంత బలంగా పుష్టిగా ఉన్నాయనుకుంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఖర్జూరాలు కానీ, అక్కడ ద్రాక్షలు కానీ, అక్కడైతే కనుక అక్కడ దానిమ్మలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడైతే కనుక ఔరా అనిపించిందండి. ఎందుకంటే దేవుడు ఆ స్థలాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. అంటే అంత సారవంతమైన నేల, అత్యంత ఖరీదైన మంచి ముచ్చట గొలిపించే ఆరోగ్యకరమైన పంటలు అక్కడ పండుతున్నాయి. ఈ దేవుడు ఇస్తానన్న దేశంలో ఒక ద్రాక్ష గెలని దండెముతో 2 మోసే పరిస్థితి వచ్చిందట. 2 దండెముతో మోసుకునే పరిస్థితి వస్తే కనుక ఏమనాలి? నిజంగా ఎంత సౌభాగ్యవంతమైన దేశం, ఎంత చక్కటి దేశం. తప్పకుండా దేవుడు మనకి ఇస్తానన్నాడు కనుక ఇన్నాళ్ళు ఆయన చేసిన అద్భుతాలను బట్టి, మహత్కార్యాలను బట్టి, తప్పకుండా వాగ్దానాలను బట్టి దేవుడైతే కనుక ఆ దేశం మనకి ఇస్తాడని వీళ్ళందరూ కూడా సంతోషభరితంగా వెళ్ళిపోవలసిన సమయం. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే కనుక కొంచెం ముందుకు చదువుకొస్తున్నాను చూడండి. 27వ వచనం నుంచి వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూసితిమి. దమాలయకులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. అక్కడ వెళ్ళి ఆ దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నారు. ఆ 7 జాతుల ప్రజలనైతే కనుక వాళ్ళని గెలిచి, వాళ్ళని ఓడించి, వాళ్ళని చంపి, వాళ్ళని నాశనం చేసి ఆ దేశాన్ని ఇస్తానని దేవుడు వీళ్ళకి వాగ్దానం చేశాడు. కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని చూసినప్పుడైతే వారితో యుద్ధం చేయాలి కదా, వారిని మేమైతే కనుక ఓడించాలి కదా, అప్పుడు కదా ఈ దేశం మాకు స్వాధీనం అవుతుంది. కానీ వారు చూస్తే కనుక నిజంగా ఎంత ఉన్నతమైన దేహంతో ఉన్నారు, బలాఢ్యులుగా కనపడుతున్నారు కదా. ఎందుకంటే మనం చూసిన గొలియాతు దగ్గరికి వస్తే అతను ఫిలిస్తీయుడు. ఆ ఫిలిస్తీయులు అయితే కనుక ఆ దేశంలో ఉండిపోయారు. అప్పుడు అంత ఉన్నతమైన దేహం కలిగిన వారు. ఎదుగొచ్చింది అంత ఉన్నతమైన దేహం, పుష్టికరమైన దేహం వాళ్ళకు ఉందనుకుంటే పుష్టికరమైన ఆహారం తిన్నారు. వాళ్ళు తినే ఆహారం అంత సౌభాగ్యవంతమైనది కనుక వాళ్ళు కూడా అంత గొప్పగా ఉన్నారు. ఇప్పటికేనండి ఆ దేశంలో ఉన్న ఆడవాళ్ళు అయితే కనుక పిల్లల్ని చక్కగా సంవత్సరానికి ఒకరు చొప్పున అయితే కనుక మిషన్ కన్నట్టుగా అనేస్తూ ఉంటారు. ఈడ కూర్చున్న వాళ్ళు ఒక పిల్లను గంటనికి ఒక పిల్లను గంటడానికి నానా తిప్పరు. వీళ్ళకి గర్భం వచ్చిందని చెప్పంగానే వెంటనే డాక్టర్ గారు వీళ్ళైతే కనుక సుకుమారంగా పెంచుతారు. అమ్మ మంచం దగ్గర ఒకండి, పేషెంట్ వాళ్ళు
నవయవనంలో ఉన్నవాళ్ళు పెళ్ళయి ఒక 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి గర్భం వచ్చిందిరా అనుకుంటే కనుక చెంగును గొంతులేయాలి. కానీ అలా కాదండి, ఏదో ఒక సొల్లు చెప్తారు. ఏదో ఒక సొల్లు చెప్పైతే కనుక అమ్మ మీ గర్భం నిలబడదమ్మా, మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలనుకుంటే నిజంగానే వెళ్ళైతే కనుక కింద కూర్చుని పైకి లేవలేక లేస్తే కనుక కూర్చోలేక అన్నట్టుగా ఇలా కూర్చుంటారు. చివరికి నిజంగానే వీళ్ళు ఎందుకు పనికిరారండి. గర్భం వచ్చింది అనుకుంటే కనుక డెలివరీ అవ్వటానికి వీలు లేకుండా లోకంలో ఈరోజైతే కనుక మన దేశంలో అయితే కనుక మన డాక్టర్ గారులు అయితే కనుక వీళ్ళైతే కనుక గర్భం దాల్చింది మొదలుకొని వీళ్ళు ఇచ్చే మందులు దెబ్బకి వీళ్ళ ఒంట్లో ఉన్న శక్తిని వాళ్ళే తీసేస్తారు. కనీసం ప్రసవ సమయం వచ్చినప్పుడు ఒంట్లో నొప్పులు కూడా రానొక్కడే చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే నొప్పులు వస్తే కనుక బిడ్డను కానిస్తే వాళ్ళు ఏమన్నా అక్కడ ఆదాయం తగ్గిపోద్ది. అందుచేత వీళ్ళకి నొప్పులే రావు. వీళ్ళకి నొప్పులు వచ్చా కూడా ఛాన్స్ లేకుండా వాళ్ళే అయితే కనుక ఆపరేషన్ చేసి కోసేసి తీసేస్తారు. ఇక్కడ మన దరిద్రం అయితే కనుక ఇలా ఉందండి. కానీ ఆ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అయితే కనుక సంవత్సరానికి ఒకరు చొప్పున వాళ్ళకి 50-60 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అప్పటికి కూడా పిల్లలు కనగలిగేంత ఓపిక వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరైతే కనుక 15-20 మంది పిల్లలను కంటారండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఖర్జూరాలు తింటారు, తేనెని తింటారు, అక్కడున్న దానిమ్మ పండ్లను తింటారు, అక్కడున్న ద్రాక్షరసాన్ని తాగుతారు. వాళ్ళ ఒళ్ళంతా కూడా ఫిట్గా ఉంటుంది. నేను మగవాళ్ళ గురించి చెప్పట్లా, ఆడవాళ్ళ గురించే చెప్పాను. ఎందుకంటే సహజంగా ఇక్కడ కూర్చున్న మీరు అందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే ఏదో ఒక బిడ్డను కనేటప్పటికల్లా ఆడపిల్ల ఒంట్లో ఉన్న శక్తి అంతా వెళ్ళిపోతుంది, వీళ్ళందరూ కూడా డొక్కులు అయిపోయారని మీ భావన. ఇక్కడ కూర్చుని మీరే డొక్కులు అయిపోతున్నారు, కావాలనే డొక్కులు అయిపోతున్నారు. కానీ అక్కడ అలా కాదండి. సారవంతమైన నేలలో వారు తినే సారవంతమైన ఆహారం, మన ఆహారాన్ని అయితే చీ కొడతారండి. ఈరోజు మనం తినే ఆహారాన్ని కనుక వాళ్ళు ముందు పెడితే కనుక చీ అవతల పమ్మంటారు. ఎందుకంటే మనదైతే కనుక అనారోగ్యకరమైన వాతావరణంలో నిండుకున్న ఆహారం అండి. తాగే నీళ్లు కూడా అయితే కనుక అనారోగ్యమే. ఈరోజు మన దగ్గర సరిగా ఏమీ లేదు, ఎందుకంటే ఒంట్లో ఆరోగ్యం కూడా ఉండదు. తినేది కూడా విషాహారం. మనం ఓ కూరగాయలు తిన్నా లేకపోతే కనుక ఆకుకూరలు తిన్నదంతా కూడా అయితే కనుక పెస్టిసైడ్తో నిండిపోయిన ఆహారం అందంతా. ఓ ఫ్రూట్స్ దగ్గరకు వచ్చినా మరొకటి దగ్గరకు వచ్చినా దాంట్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయి, పురుగులు చంపే మందుల ఆహారం మనం తింటున్నాం. అందుకని మన శరీరంలో ఉన్నది కూడా చాలా వరకు అయితే కొట్టుకుపోతుంది. ప్రతిదానికి కూడా మన ఒంట్లో జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ రోగాలు వచ్చినా లేకపోతే కనుక అవయవాలు పాడైపోతున్న కారణం. కానీ దేవుడు వాళ్ళకి ఇస్తాననుకున్న ఆ దేశం ఏదైతే కనుక కనాను దేశంగా ఈరోజు ఇజ్రాయేలీ దేశంగా పిలువబడుతుందో అదైతే కనుక గొప్పది అన్నాడు. ఈరోజు కూడా ప్రపంచానికి ఆహారం తయారు చేసే వాటిలో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరూ లేరు. అంత సారవంతమైన నేల అది ఇస్తానని చెప్పాడట. వాళ్ళేమన్నారు తెలుసా? ఇస్తాననుకున్న ఆహారం ఆ దేశాన్ని చూడకుండా బాబోయ్ అక్కడ బలవంతులు ఉన్నారు కదా, అక్కడైతే ఉన్నతమైన దేవుళ్ళు ఉన్నారు. చూడండి అక్కడ పేజీ తిప్పితే వాళ్ళైతే కనుక మరీ ముఖ్యంగా అక్కడ చెప్తున్నప్పుడు ఏమన్నారు చూడండి. అక్కడ 31వ వచనం నుంచి, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము అనరే. వీళ్ళేదైనా యుద్ధం చేసేస్తారనా? ఎర్ర సముద్రాన్ని చీల్చేసినప్పుడు ఎవరో వీళ్ళ నీళ్లు తోడేస్తే కనుక ఎర్ర సముద్రం ఎండిపోయిందా? ఐగుప్తు దేశంలో అయితే కనుక ఫరో చక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఫరో చక్రవర్తితో వీళ్ళని యుద్ధం చేశారా? వీళ్ళు చేసిందేంటి? అడవిలో కనుక వీళ్ళకి నీళ్ళు లేకపోతే అరణ్యంలో సేన అరణ్యంలో పలుగు పార పట్టుకుని వీళ్ళందరూ కూడా బావులు తవ్వితే కనుక నీళ్ళు వచ్చినాయా? దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్యన విషిదమై ఉన్నది. అన్నీ చూస్తారు వాళ్ళు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క గొప్పతనం ఎప్పటికప్పుడు నాలాంటి వాడు మీకు చెప్తూనే ఉంటాడు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడైతే కనుక ఆయన యొక్క గొప్ప గొప్ప క్రియలన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు అర్థమవుతూనే ఉంటాయి. కానీ అన్నీ తెలుసుకుని కూడా చివరికి మళ్ళీ వచ్చేటప్పటికల్లా మనుషులైతే కనుక అవిశ్వాసంలోకి పడిపోతున్నారు. వీళ్ళు అంటారు ఆ కనాను దేశంలో ఉన్న అనాకీల దగ్గరికి వచ్చినప్పుడు నెఫిలీల సంతతిలా కనపడుతున్నారు వాళ్ళందరూ కూడా. వారందరూ కూడా ఉన్నతమైన దేహంతో ఉన్నారు. వాళ్ళతో చూసుకున్నప్పుడు మనందరూ కూడా చిన్నవాళ్ళుగా ఉన్నాం. కాబట్టి వారితో పోటీ పడి మన యుద్ధంలో గెలవలేం, కాబట్టి మనమైతే కనుక డ్రాప్ అయిపోదాం అన్నారట. ఎవరో దేవుడు వాగ్దానం చేసిన ఆ కనాను దేశానికి వెళ్ళకుండా ఏమైపోదాం అనుకున్నారట? వద్దు బాబా ఆగిపోతాం. ఏం చేస్తారు మరి ఆగిపోయి? అంత దూరం వచ్చి ఏం చేస్తారో? ఐగుప్తును విడిచిపెట్టి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళు కాదనుకుని ఇక్కడికి వచ్చారు. ఎటు కానీ అరణ్యంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఇస్తాన దాంట్కి వెళ్ళకుండా ఆగిపోదామని చెప్పారట. అంటే దేవుని మీద నమ్మకం లేదా? ఆ అవిశ్వాసం దేన్ని బట్టి వచ్చేస్తుంది? పిరికితనం దేన్ని బట్టి వస్తుందో తెలుసా? అదే చెప్తున్నాడు అక్కడ. పిరికివారు అవిశ్వాసులు అక్కడ పలికేటప్పుడైతే కనుక ఒకసారి చెప్తాడండి, ఎవరెవరో పరలోకానికి వెళ్ళలేరు అనుకుంటే పిరికివారు. పిరికితనం దేన్ని బట్టి వస్తుందో తెలుసా? అవిశ్వాసమును బట్టి వస్తుందండి. దేవుని మీద నమ్మకం లేని ప్రతి ఒక్కరు కూడా పిరికోళ్ళే. మీలో కనుక పిరికితనం ఉంటే ఇప్పటికీ మీరు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేదని అర్థం. ఏ విషయంలో గురించి అయినా కానీ నాకు దేవుని మీద నమ్మకం ఉంది అనుకుంటే కనుక ఒకటే మాట, ఏదైనా కానీ ఏమవుతుంది?
నేను నమ్ముకున్న నా దేవుడు ఉంటే కనుక ఏమవుతుంది? నేను నమ్ముకున్న నా దేవుడు నాకు తోడుగా ఉంటే కనుక ఏమవుతుంది? చనిపోయి 4 రోజుల తర్వాత కూడా బ్రతికి మళ్ళీ తిరిగి వచ్చేటట్టు ఒక ఆయన, ఎవరో లాజరు గారి దగ్గరికి వచ్చినప్పటికల్లా ఏంటో తెలుసా, దేవుడు అవును అనుకుంటే కనుక కాదనేవాడు ఎవరుంటారండి? ఆయన చనిపోయిన 4 రోజుల తర్వాత సమాధిలో ఉంచబడిన వాడిని కూడా బ్రతికించగలిగే శక్తి కలిగిన వాడు. ఈరోజు నీకు సాయం చేయడా? నిన్ను లేవనెత్తలేడా? నీ ఒంట్లో ఉన్న రోగాన్ని తగ్గించలేడా? నీ కుటుంబంలో కలతని తీర్చలేడా? నీ కాపురం దగ్గరికి వచ్చినా, నీ చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వచ్చినా ఏదైనా అనుకోని అలజడి, నీ బ్రతుకులో కనుక ఏదైనా ఒకరి కనుక విపరీతమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కనుక ఏం చేస్తారనుకుంటున్నారో? దేవుడు చూడా? దేవుడు చూడని మీరు అనుకుంటున్నారా? నాకు దేవుడు తోడుగా ఉంటే కనుక కొండంత బలం కదా, ఆయన నా పక్షమునుండగా నాకు విరోధి ఎవరు అంటాడు. దేవుడు మన పక్షమునుండగా, ప్రభువు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? ఎవరు అంత ధైర్యం చేసి మన దగ్గరికి ఎవరు రాగలరు అని విశ్వాసులకి ఈ సంగతి అర్థమవుతుందండి. కేవలం నీ భర్తను బట్టే నువ్వు భయపడిపోతున్నావు, నీ భార్యని బట్టి భయపడిపోతున్నారు కొంతమంది, తల్లిదండ్రులు బట్టి కొంతమందికి భయం, పిల్లల్ని బట్టి మరికొంతమంది భయం, అన్నదమ్ముల గురించి వచ్చినా మరొక దాని గురించి వచ్చినా ఏంటి నీ ప్రాబ్లం? నీ వెనకున్నది ఎవరు అనుకుంటున్నావు? ఆడ వాక్యం చెప్పినప్పుడు ఎలా ఉందో తెలుసా? నా వెనుకున్నది ఎవరు అనుకుంటున్నారు? లోకంలో ఉన్న వారందరికంటే బలవంతుడు మీ పక్షాన ఉన్నాడు. ఎవరండి ఆయన ఎదిరించగలిగేది? మీ బలాన్ని చూసి మీరు కంగారు పడకండి. మనం ఎంతండి? ఎవరైనా గట్టి కొడితే కనుక మళ్ళీ 4 రోజుల పాటు లేవలేం మనం. మన శక్తి ఆస్తాయి. కానీ మనం వెనుకున్న వాడిని చూసుకుని మాట్లాడండి. నేను సృష్టించిన సృష్టికర్తను చూసుకుని మాట్లాడండి. ఈరోజు నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి అర్థం పెట్టుకుని మాట్లాడిన రోజున ఏ రోజు నువ్వు పిరిగితనానికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇశ్రాయేలు ఆ రోజు తెగనికి ఇలాంటి పిరికితనంతో వచ్చి దేవుడు వెళ్ళమని చెప్తున్నా, నేను వెళ్ళను అన్నారట. వెళ్ళమని చెప్తున్నప్పుడు కూడా మా వల్ల కాదు, అక్కడికి వెళ్తే మేము చనిపోతామన్నారట. దావీదుకి లేని పిరికితనం వీళ్ళకుందండి. ఓ షడ్రకు మేషకు అబేద్నెగోకు లేని పిరికితనం వాళ్ళ దగ్గర ఉంది. ఓ సింహాల బోన్లోకి వెళ్ళిపోయిన దానియేలుకి లేని పిరికితనం వీళ్ళకుందండి. కానీ ఆ పిరికితనాన్ని ఎవరైతే జయిస్తారో, ఎవరైతే కనుక ఆ పిరికితనాన్ని ఎవరైతే ఓడించగలరో వారు కదా దేవునికి ఇష్టలు. వారు కదా రేపటి దినాన పరలోకానికి వెళ్ళేది. మీరైనా కానీ రేపటి దినాన పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఒక్కటే మాట, ఎవడేమనుకుంటే నాకెందుకో. మనుషులు నోరంత కదా అపాసకులు, ఏదేదో వాగుతూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి ఏదో వంక పెడుతూనే ఉంటారు. మనం ఏదైనా ఒక త్రోవలో వెళుతున్నాం అనుకుంటే కనుక ఏదో వాగుతూనే ఉంటారు. మనకైతే కనుక మార్గాన్ని పాడు చేయటం కోసం, మళ్ళీ నిరుత్సాహపరచడం కోసం, మళ్ళీ బెదిరించడం కోసం, మళ్ళీ భయపెట్టడం కోసం ఏమవుతుంది? దావీదు యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 6 మూరలు జానడి ఎత్తున్న గొలియాతో మాట్లాడుతున్నాడట. ఎరా కర్ర పట్టుకుని నా దగ్గరికి వస్తున్నావు? ఎలా కర్రపడుతున్నాను? రా నా దేవత పేరు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈరోజైతే కనుక నీ శరీరాన్ని ఏం చేస్తాను? మొక్కల కింద తరిగేసి కాకులకు గెద్దలకు వేసేస్తానడట. వాడి అహంకారపు మాటలు వింటుంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క గుండెలు అయితే కనుక అవిసిపోయి 30,000 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా గొలియాతు పలుకుతున్న పలుకులు బట్టి గుండె అవిసిపోతుంది. వాళ్ళకి పిరికితనంతో భయపడిపోతున్నారు. సౌలు అంతటి వాడు కూడా అయితే కనుక రాజైన సౌలు కూడా పిరికితనంతో కంగారు పడ్డాడు. కానీ బాలుడు అనుకున్న దావీదుకి పిరికితనం లేదు. బాలుడు అనుకున్న దావీదుకి పిరికితనం లేదు. అతను ధైర్యంగా అయితే కనుక ముందుకు వచ్చాడు. అతను గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతుని అయితే కనుక ఒక చిన్న రాతి మేటి మీద అయితే కనుక పడగొట్టేశాడు. ఈ రాయి వల్ల అతను పడిపడేని కాదండి, రాయినైతే కనుక అతను నుదుట చొచ్చేటట్టుగా చేసింది ఎవరు? ఈ ఒడిశలో గురి తిప్పేటట్టుగా చేసింది ఎవరు? దానికంత శక్తిని ఇచ్చింది ఎవరు? గొలియాతుని పడగొట్టాలని దేవుడు అనుకున్నాడు కనుక దావీదు ద్వారా దేవుడు అంత గొప్ప ఘనమైన కార్యాన్ని చేశాడు. ఈరోజు నీ ద్వారా కూడా అలా చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా కూడా దేవుని నామానికి మహిమ కలగాలి, ఆయన రాజస్వార్త ప్రకటించబడాలన్న ఉద్దేశంతో దేవుడు ఈరోజు కూడా నీ ద్వారా అది చేయించాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు ఎంతమంది దేవుని సేవకులకైతే ఆయన నామమునకు సాక్షిగా ఉండటం కోసం ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఈరోజు తెగింపు ఉందా? ఆ ధైర్యం ఈరోజు మన దగ్గర మనకుందా? వెళ్ళాలా వద్దన్న ఉద్దేశంతో ఇప్పటికీ సంశయాత్మకంగా ఉండిపోతున్నారే తప్ప ఆ దేవుని దృష్టిలో నేను హితంగా ఉంటాను, దేవుడు నన్నైతే కింద ఎత్తి పట్టుకున్నాడు, ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నంతసేపు దేనికి కూడా నేను వెరవను అనుకునే స్థితిలో ఎంతమంది ఉన్నాం? పిరిగితనం. ఎవరైనా ఒక మాట అంటేనే పడలేకపోతున్నారండి. నీ క్యారెక్టర్ గురించి ఒక మాట అంటే కనుక చాలామంది కంగారు పడిపోతున్నారు. అంత గొప్ప క్యారెక్టరా? ఇప్పుడు ఆ క్యారెక్టర్ రేపటి దినాన కూడా అయితే కనుక పరలోకానికి మోసుకెళ్ళిపోయేది. రేపటి దినాన ఒంటి మీద బట్ట చెదిరిపోతే కంగారు పడిపోతున్నారు. రేపటి దినాన్ని మీరు చనిపోయిన తర్వాత మీ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అందరూ చూస్తారన్న సంగతి మీకు తెలుసా లేదా? మీరు దేని గురించి కంగారు పడుతున్నారు? ఈరోజు మీరు ఏదైతే కనుక దాయాలనుకుంటున్నారో,
మీరు దేని గురించి అయితే ఈరోజు శ్రద్ధ తీసుకున్నారో అదంతా ఓపెన్ అయిపోద్దండి. ఆ రోజు మిమ్మల్ని ఎవరో పట్టించుకోరో. మీరు దేనికోసం మెలికలు తిరిగిపోతున్నారో ఇదంతా కూడా ఒక రోజునైతే కనుక మిమ్మల్ని అయితే కనుక ఓపెన్గా చేసి చూపిస్తారు. మీకు ఆ సంగతి తెలియదు. మీరోజు ఏ నింద పడకూడదని మీరు అనుకున్నారో, ఏ మాట పడకూడదని మీరు అనుకున్నారో, రేపటి దినాన మీరు లేని రోజున మొత్తం మీ గురించి అయితే కనుక ఉన్నదంతా కక్కేసే రోజు ఒకటి వస్తుంది. మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని గురించి అయితే కనుక ఈసరించుకునే రోజు రాకపోతుంది. మీ కన్న పిల్లలో కన్న తల్లిదండ్రులు కూడా మీ గురించి అయితే నెగిటివ్గా చెప్పే రోజు రాకపోతుంది. తెలుసా? దేనికంటే భయం అనుకుంటారు, అనుకోనివ్వండి. నేను దేవుని పని చేసినప్పుడైతే కనుక దేవుని చిత్తం కోసం వెళుతున్నప్పుడు దేనికోసం నేను వెరవాలి? ఈరోజు దేనికోసం నేను భయపడాలన్న ఆలోచనతో మనం బ్రతకాలండి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఆ స్థితి మనకి లేదు. పిరిగితానం ఎందుకురా అంటే కనుక ఒకటే చెప్తున్నాడు, అవిశ్వాసం కదా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి ప్రవేశించడానికి వాళ్ళైతే కనుక ఒప్పుకోలేకపోయారు. అవిశ్వాసంతో అయితే కనుక దేవుని మీద నమ్మకం లేకుండా పోయింది వాళ్ళకి. అందుకని దేవుడు చెప్తున్నప్పుడు వినకుండా ఓర్ని ఏడుస్తున్నారట. నేను ఎళ్ళను అని చెప్పి ఏడుస్తున్నారట. మీరు ఆ 14వ అధ్యాయం ప్రారంభం వచ్చిన చదువుతున్నప్పుడు చూడండి. అప్పుడు సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేశాను. ఈ దేనికోసం? వాళ్ళ కనాను దేశానికి వెళ్ళిపోమంటే 2 సంవత్సరాల కాలంలో వెళ్ళిపోవలసిందని వాళ్ళు దేవునికి కోపం రప్పించేంతవరకు వచ్చారు. అంటే మీరు వెళ్ళాలనుకున్నారా, లేకపోతే నేనే పంపిస్తున్నాను అనుకుంటున్నారా? మీ స్వశక్తి చేత మీరేదో సాధిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కనుక దేవుని చిత్తాన్ని బట్టి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే నా మీద మీకేం నమ్మకం లేదా? విశ్వాసం లేని వ్యక్తులే ఉన్నట్టున్నారే. మీరు విశ్వాసం లేని వ్యక్తులే ఉన్నట్టున్నారే. ఇలాంటి విశ్వాసం లేని వ్యక్తులు, నమ్మకం లేని వ్యక్తులైతే కనుక ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నేను పంపించిన ఉద్దేశంతో నడవండి వెనకన్నాడు. అక్కడ వరకు అంచు వరకు వచ్చేసారు. ఎదురుగా కనపడుతుంది పాలు తేళ్లు ప్రవహించే దేశం. 2 సంవత్సరాల వ్యవధిలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 2 సంవత్సరాల వ్యవధిలో అక్కడ చేరవలసిన వారు నడవండి వెనకన్నాడు. తర్వాత 38 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా సేన అరణ్యంలో తిప్పాడేటాడు. ఆ నిర్జనమైన అరణ్యములు అయితే కనుక 38 సంవత్సరాలు తిరిగారు. తర్వాత మొత్తం టోటల్గా 40 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాల కాలంలో అప్పటి వరకు ఎవరైతే కనుక దేవునికి విరోధంగా కేకలేశారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే కనుక ఎదిరించాలని ప్రయత్నించారో వారందరూ కూడా ఆ అరణ్యములను ఏమైపోయారట? రాలిపోయారు కదా అని. వాళ్ళందరూ కూడా పెట్టలు రాలినట్టు రాలిపోయారు. 40 సంవత్సరాల వ్యవధిలో ఈ 6 లక్షల మంది చచ్చిపోయారు. ఒక నూను కుమారుడిని యెహోషువ, ఎన్నెప్పు కుమారుడు అనుకున్న కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయారు. కాలేబు, యెహోషువ తప్ప ఇంకెవరూ కూడా మిగల, మొత్తం అందరూ చనిపోయారు. కొత్త జనాంగం వచ్చింది. వాళ్ళ పిల్లలు వెళ్ళారు ఆ కనాను దేశానికి. వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళము, మేము చనిపోతామని ఎక్కడైతే కనుక కంగారు పడ్డారో వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కానీ వారి పిల్లలు మాత్రం ఆ దేశాన్ని అయితే కనుక స్వతంత్రించుకున్నారు కదా. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు పిరిగితనం ఉందా? ఆ పరలోకం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ పరలోకానికి ఇస్తాననుకుంటే కనుక మన పిరికితనం లేకుండా మనం ఎలా ఉండాలి తెలుసా? మరణాన్ని కూడా ఎదురెళ్ళగలిగేంత ధైర్యం ఉన్నవాడికే జీవం దక్కుతుందని. దేవుడు నేను చనిపోయినా తిరిగి లేపుతాను నమ్మకున్న వాడికి, నా మరణం అంటే ఇది పెద్ద లెక్కేం కాదు, ఇవాళ కాకపోతే రేపే నేను చనిపోయేవాడినే, ఈ మరణం గురించి పెద్ద ప్రయోజనం లేదు. కానీ రేపటి దినాన్ని పొందబోయే 2వ మరణం నుంచి నేను తప్పించుకోవాలనుకుంటే ఈరోజు ఆ దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలని ఎవరైతే కనుక పరలోకం కోసం ఆశపడుతూ జీవిస్తారో, ఆ దేవుని నామం నిమిత్తం ఎవరైతే కనుక సాక్షాత్తుగా ఉంటారో వారు కదా రేపటి దినాన్ని పరలోకానికి వెళ్ళేది. ఈరోజు ఇలాగే ఉన్నామా? పిరికితనంతున్నామా? రోగం వస్తే కంగారు పడతారేంటండి? ఒంట్లో నలత కలత వస్తే కనుక ఏమైపోద్దండి? చిన్న ప్రమాదాన్ని చూస్తున్నా నీడను చూస్తూ కూడా చాలామంది భయపడిపోతున్నారు. ఏమవుతుందండి? దేవునికి తెలియకుండానే మీ బ్రతుకులు ఏదైనా జరుగుతుందా? మీరు ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉండాలన్న సంగతి ఎప్పుడు నిర్ణయమైందట? మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కదా, మీరు పిండముగా ఉన్నప్పుడే. మీ దినములలో ఒకటైనను కాక ఉనిపోయి నీ దినములన్నీ కూడా ఏమైపోయినాయి? నీ మొదటిసారి నీ గుండు కొట్టుకుందంట. నీ తల్లి గర్భంలోకి వెళ్ళిన 18వ రోజున మన గుండు కొట్టుకోవడం ప్రారంభిస్తుందట. తండ్రి నుంచి అయితే కనుక తల్లి గర్భంలోకి వెళ్ళిన 18వ రోజున, పిండము రూపు దాల్చిన 18వ రోజున అయితే కనుక గుండు కొట్టుకోవడం ప్రారంభిస్తుందట. అది నీ జీవనం స్టార్టింగ్. ఆ రోజు కొట్టుకోవడం ప్రారంభించిన గుండె మళ్ళీ ఎప్పటి వరకు కొట్టుకుంటుంది? దానికి ఇంటరప్షన్ అంటూ లేకుండా, దానికి ఎక్కడా కూడా అయితే కనుక బ్రేక్ రాకుండా నీ చనిపోయే ఆఖరి రోజు వరకు గుండు కొట్టుకుంటుంది. నీ తల్లి గర్భంలో మొదలు పెట్టబడి నీ గుండె అప్పటి వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆగింది అనుకుంటే ఆ పూట నీ పని ఫినిష్ అని అర్థం. ఇంకెక్కడా కూడా అంతరాయం ఉండదని దీనికి కొట్టుకుంటూనే ఉంది. ఎన్నాళ్ళు కొట్టుకుంటుందన్న సంగతి ఆ రోజు రాస్తారట. ఈ గుండె ఎన్నాళ్ళు కొట్టుకోవాలి ఆగిపోకుండా? ఎప్పటి వరకు నువ్వు బ్రతుకుండాలి? నీ ప్రాణం నీలో ఎప్పటి వరకు ఉండాలి? నువ్వు ఎప్పుడు చనిపోతావు సంగతి ఆల్రెడీ దేవుడు రాస్తాడు. నువ్వు అనుకుంటే ఒక రోజు ఎక్కువ పెరగదు, నువ్వు కాదనుకుంటే కనుక ఒక రోజు తక్కువ కాదు. దేవుడు నియమించిందే జరుగుతుంది.
నీకు నిజంగా దేవుని మీద నమ్ముకుంటే కనుక నా ప్రాణం నా చేతుల్లో లేదు, నా జీవితం నా చేతుల్లో లేదు, నేను ఎన్నాళ్ళు ఉండాలో నా చేతుల్లో లేదు. కానీ ఆ దేవుని చిత్తము చెప్పి ఉన్నప్పుడు నేను దేవుని చిత్తాన్ని అనుసరించి నడవాలని ఎప్పుడైతే మీరు కోరుకుంటారో నిజంగా ధన్యులవుతారు. అలా కాకుండా ఏదో నా చెప్పు చేతుల్లో సమస్తమో జరుగుతుంది, నేను అనుకునేది నెరవేరుతుందని మీరు అనుకుంటే కనుక అంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదండి. ఈరోజు ఇలాంటి పిరిగితనంతోనే మనం ఉండిపోతున్నాం. ఆ పిరిగితనం మనలో ఉన్నది కనుకనే ఆ పరలోకానికి వెళ్ళే యోగ్యత కనపట్లేదనే సంగతి అర్థమవుతూనే ఉంది. మీరు దేనికి భయపడుతున్నారో చూసుకోండి. భక్తిహీనుడు దేనికి భయపడనో అది అతని మీదకి వస్తుందండి. తెలుసా మీకు సంగతి? కొంతమంది ప్రాణం అంటే భయం, వాళ్ళకి ఒంట్లో రోగం అంటే భయం, కుటుంబంలో కలత అంటే భయం, ఎవరన్నా నిందిస్తారో ఎవరన్నా అవమానిస్తారంటే కనుక భయం, ఆకలికి భయం, దప్పికి భయం. ఈరోజు లోకంలో చాలామందికి సుఖానికి సంతోషానికి కూడా ఏ లోటు రాకుండా ఉండాలి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. ఒరి పిచ్చోళ్ళారా, మీరు అనుకున్నంత మాత్రం చేత మీరు అన్నిటినీ దగ్గరికి దాన్ని సరి చేసుకోలేరు. కానీ ఆ దేవుని చిత్తం ఒకటి ఉంది. మీరు ఆ దేవుణ్ణి నమ్మండి. ఆ దేవుని చేతుల్లో నేను ఉన్నాను సంగతి మీరు తెలుసుకున్న రోజున, ఆయన చిత్తానికి మనం సమర్పించుకున్న రోజున మనమందరము కూడా ఆ దేవుని దృష్టిలో హితులుగా ఆ పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక దేవుని చిత్తం తెలియకుండా ఇప్పటికి కూడా మీరు అవిశ్వాసంలో ఉండిపోతే ఆ విశ్వాసాన్ని బట్టి పిరిగితనం రేపటి దినాన్ని మనల్ని పరలోకానికి వెళ్ళనీయకుండా ఆపుతుందన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం పిరిగితనం చేత ఆగిపోతారా? మీ అవిశ్వాసాన్ని బట్టి మీరైతే కనుక పరలోకానికి వెళ్ళకుండా పోతారో చూసుకోండి ఒకసారి. ఇది సింపుల్, మీరు పరిష్కరించుకోవడానికి మీ చేతిలో ఉన్నది. నేనెందుకు భయపడాలి, నేను మరణమునికి ఎందుకు భయపడాలి? పౌలు గారు చెప్తున్నారు కదా, బ్రతుకుటైతే క్రీస్తు, ఉన్నంతసేపు ధైర్యంగా బ్రతుకుతాను, చావైతే లాభం, ఆయన సన్నిధికి వెళ్ళిపోతాను కదా. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి, ఈ లోకము కంటే కూడా అక్కడే నాకు పదిలంగా ఉంటుంది, వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నాను. కానీ కొన్నాళ్ళు ఉండమని దేవుడు చెప్పాడు. ఉండమన్నాడు కనుక ఏదో పని నాకు అప్పగించినట్టున్నాడు. ఆ పనిని నెరవేర్చడం కోసం ఈ లోకంలో ఉన్నానే తప్ప ఇది నాది కాదు. నా పౌరసత్వం పరలోకముందు ఉన్నది. ఎప్పటికైనా నేను చేరుకోవాల్సింది పరలోకం అన్న ఉద్దేశంతో ఎప్పుడూ కూడా దృష్టిని అక్కడ పెట్టి బ్రతకండి. మీకు ఏది ఉన్నా, మీరు ఏది సంపాదించినా పరలోకం కోసం చూడండి. ఈ లోకంలో మీరు ఏది సంపాదించినది మీతో పాటు రాదు. మీరు ఎన్ని పోగేసుకున్నప్పుడు కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేది తప్ప ఏది మీతో పాటు రాదు. మీరు ఏదన్నా ఒకలా పోగేసుకోవాలనుకున్నా, ఏదన్నా సాధించి సంపాదించాలనుకున్నా ఆ పరలోకం మనకి శాశ్వతం కనుక దాని కొరకు మీరు ప్రయాసపడాలి. కానీ ఈ లోకం కోసం కాదన్నదే చెప్పబడుతున్న మాటలో పరమార్థం. కాబట్టి ప్రియులారా, మనందరం పరలోకానికి వెళ్ళాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం కూడా ఒకటే, మిమ్మల్ని నన్నైతే కనుక పరలోకం తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే. మన వంటి శరీరాన్ని ఆయన కూడా ధరించుకుని, ఆయన కూడా మన వంటి బలహీనతలన్నిటిని కూడా వహించుకుంటూ కూడా ఎక్కడ కూడా మరణానికి ఆయన భయపడలేదు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు చనిపోతున్న ఆఖరి క్షణంలో కూడా. ఎవరైతే తను చంపుతున్నారో చంపుతున్న వారిని కూడా క్షమించమన్నాడే కానీ తన మరణానికి భయపడి తను చంపుతున్న వారిని చూసి శపించడానికి ఆయన ముందుకు రాలేదండి. చివరికి తన ప్రాణం పోయే స్థితిలో కూడా దేవుని మీద అనుకున్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితు అని చెప్పి దేవునికి అప్పగించుకున్నాడే తప్ప లోకంలో మనుషుల వైపు ఆయన చూడాల. అనే డాక్టర్ గారిని పిలవలేదు, అమ్మ నాన్నని పిలవలేదు, బంధుమిత్రుని పిలవలేదు, లోకాధికారులకు ఎవరు కూడా చెప్పుకోలేదు. ఆయన దేవునికి తప్ప మరెవరికైతే కనుక తన విజ్ఞాపన అయితే కనుక చెప్పలేదు. ఆయన దేవుని మీదనే ఆధారపడి ఉన్నాడు. మరి ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాం? నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నంతసేపు ధైర్యంగా ఉంటావు. నువ్వు దేవునిలో కనుక ఉన్నట్టయితే కనుక దేనికి భయపడవు. ఏదైనా రాని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేనెందుకు వాటి గురించి ఆలోచించడం? ఆ దేవుడే నాకైతే కనుక సమస్తము నా పక్షాన నెరవేరుస్తున్న ఉద్దేశంతో ఆ దేవునిలో అయితే కనుక మనం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మనం అందరము కూడా పిరిగితనాన్ని వహించడానికి కారణమైన అవిశ్వాసాన్ని మనందరూ కూడా విడిచిపెట్టి అవిశ్వాసంలో కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో మనందరం జీవించడానికి, మనం ధైర్యవంతులుగా దేవుని ముందు సాక్షాత్తంగా బ్రతకటానికి, రేపటి దినాన మనకి ఏర్పరచబోయే కొత్త ఆకాశం, కొత్త భూమిని చూసేటట్టుగా మనమందరము కూడా అయితే కనుక పరలోకానికి చేరుకునేటట్టుగా మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.